ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 28వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ధనం మీకు ధారాళంగా ఖర్చు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక అవసరం వచ్చి, ఏదో ఒక ఇబ్బంది వచ్చి, ఏదో ఒక రకమైన సమస్య వచ్చి, లేకపోతే అనవసరంగా వడ్డీ పుణ్యానే మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి, మీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. స్థిరాస్తుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మాట విషయంలో కూడా ఈ రోజుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటని మీరు కొంచెం జాగ్రత్తగా వాడాలి, పొదుపుగా వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోకుండా చాలా శాంతంగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్పించి మీకు నోటికి వచ్చి మీ మనసులో ఆలోచన తట్టిందే తడవుగా మీరు వెంటనే ఆ మాటలు మాట్లాడేస్తే అది ఖచ్చితంగా ఇబ్బందులను కలుగజేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున కొంచెం మానసికమైన అశాంతి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఉద్యోగపరంగా అయితే, వ్యాపారపరంగా అయితే, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఖచ్చితంగా ఏదో ఒక రకమైన మానసికమైన అశాంతి. అంటే నేను ఎక్కువగా కష్టపడుతున్నాను, నాకు కష్టపడినంత డబ్బులు రావట్లేదు, ఎక్కువగా చాలా కష్టపడి వ్యాపారం చేస్తున్నాను, దానికి తగ్గట్టు నాకు ప్రతిఫలం దక్కట్లేదు అనే ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వేరే ఇతర వ్యాపకాలకి వెళ్ళకుండా, వేరే ఇతర వ్యాపకాల మీద మీరు దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టడం వల్లే మీకు విద్యలో మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలా కాకుండా మీరు ఇతర వ్యాపకాల మీద, ఇతర విషయాల మీద కనుక మీరు దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా మీరు ఆదాయ మార్గాలు కనిపించినప్పటికీ ఖచ్చితంగా మరి ఎట్టి పరిస్థితుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత ఖర్చులు చేయకూడదు. ఏది ఆలోచించకుండా ఖర్చులు చేయకూడదు. మీకు ఎంత అవసరం లేదు అనే విషయాన్ని నిర్ణయించుకుని ఆ మేరకు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మానసికమైన ఆందోళన పెరుగుతుంది. శారీరక ఆందోళన కన్నా మానసికమైన ఆందోళన పెరుగుతుంది. ఈ మానసికమైన ఆందోళన దేనికన్నా దాని చేయొచ్చు. మీరు డిప్రెషన్లోకి వెళ్ళచ్చు, లేకపోతే ఇతర మానసికంగా మీరు నిర్వీర్యం అయిపోవచ్చు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్నా మీరు నిర్వీర్యం అయిపోవచ్చు. చాలా పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండి ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మీరు నిర్వీర్యం అయిపోవచ్చు. ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనసుని గట్టిపరచుకోవాలి, మనసుని దృఢంగా ఉంచుకోవాలి, ఆత్మబలాన్ని పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ న్యూనతకి దూరంగా ఉండాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయాన్ని కానీ ఆత్మ న్యూనతను కానీ మీ దరిదాపుల్లో కూడా మీరు రానివ్వకూడదు. అలా రాణిస్తే కనుక మీరు నిర్వీర్యం అయిపోతారు. మీరు ఎంత ప్రతిభా పాఠవాలున్నా, ఎంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మీరు నిర్వీర్యం అయిపోతారు. మీరు ఏ పని చేయలేని వారైపోతారు. అందువల్ల జాగ్రత్తగా మీరు మీ మనస్సుని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే బయట ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఇతరత్ర బయటికి వెళ్ళినప్పుడు కానీ బయట ఆహార పదార్థాలని మీరు తీసుకోకపోవటం, ఆహార పానీయాలను మీరు తీసుకోకపోవటం చాలా వరకు శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు, ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి వ్యవహరించాలి. అంతేగాని మీకు మనసుకి ఏది తోస్తే అది మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కానీ ఇతరత్ర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఏది కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదవుతుంది, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటే అంత మంచిదవుతుంది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిదవుతుంది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఎందుకంటే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు వస్తున్నా కూడా అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. అందువల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కనకధారా స్తోత్రాన్ని మీరు పఠించండి. అమ్మవారి యొక్క కనకధారా స్తోత్రాన్ని మీరు రెగ్యులర్గా పఠిస్తుంటే అమ్మవారి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. అందువల్ల ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రాన్ని పఠించండి. నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా, ధర్మబద్ధంగా మీరు జీవించండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.